గోదావరి జిల్లాలో డ్రాగన్ తోటలు జామ పళ్ళ తోటల మాదిరిగా అత్యధికంగా కనిపిస్తున్నాయి. గతంలో అరుదుగా కనిపించే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్యులు సైతం సూచించేవారు. అయితే ఎక్కడో ఉండే ఈ పంటలు మన ప్రాంతాల్లో అత్యధికంగా పండుతున్న పరిస్థితి నెలకొంది. ఈ మధ్య కాలంలో ఈ డ్రాగన్ ఫ్రూట్స్ పండించేందుకు రైతులు సైతం ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఇక అక్కడ ఇక్కడ కాదు, సాల్ట్ వాటర్ అంటే సముద్రపు నీరున్న ప్రాంతాల్లో సైతం ఈ డ్రాగన్ పండుతుంది. మరోపక్క కాసులు కురిపిస్తుంది. అంటే ఏడాదంతా ఒక చంటి బిడ్డ మాదిరిగా ఈ డ్రాగన్ తోటను కాపాడుకున్నామా సిరులు కురిపిస్తుంది అంటున్నారు రైతాంగం. తణుగు మండలం అండి, ఇది మాది సంఘర్షం అండి. ఇలాగా ఇది కడవ నుంచి తెప్పించామండి. 4 సంవత్సరాలు అవుతుందండి. సేమ్ ఎదగలేదండి. ఇది మొత్తం చెప్పండి తోట గురించి. ఇది ఏమో ఏరే మొక్కలండి. అవేమో కడవ నుంచి కాకుండా మన హైదరాబాద్ నుంచి ఇవన్నీ తెప్పించారండి. దాని విధానం ఏంటండి, మనం పెంట ఇవన్నీ ఎరువు ఇవన్నీ పోసేయండి, డిప్పులు ద్వారాగా నీళ్ళు పోయినవండి సార్, అంతేండి. అంటే విత్తనమా మొక్క కొమ్మండి. అది 4 సంవత్సరాల కొమ్మండి. అది దాన్ని అంటికట్టండి ఇలా చేయాలండి సార్. అంటికట్టాలండి. అంటికట్టిన తర్వాత మనం ఎదిగిన తర్వాత మనం తవ్విన తర్వాత వాటర్ ఎలా ఉందన్న వాటర్ కూడా చెక్ చేయాలండి సార్. వాటర్ చెక్ చేస్తే మన తీపి నీరో లేకపోతే ఉప్పు నీరో సాల్ట్ నీరు ఏదైనా తెలిసిపోతుంది కదండి సార్. అసలే ఒరిజినల్ పళ్ళు తినేందుకు ప్రజలు మక్కువ చూపుతారు. ఇక తోటల వద్దే కాకినాడకు సంబంధించి ఈ శృంగవృక్షం బీచ్ రోడ్ వెళ్లే రహదారిలో ఈ తోటలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. అక్కడే పండించి అక్కడే అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఈ పళ్ళల్లో కూడా ఎరుపు పసుపు 2 రంగుల పళ్ళు కనిపిస్తున్నాయి. రెండు డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయంటూ అక్కడే రైతులు రుచి చూపించి మరీ అమ్మకాలు నిర్వహిస్తున్నారు. మరోపక్క మార్కెట్ ప్రాంతంలో గతంలో 100 రూపాయలు ఉండే కాయ ప్రస్తుతం 40 నుంచి 35 రూపాయల వరకు తగ్గుముఖం పట్టిన పరిస్థితి నెలకొంది. నిజానికి గోదావరి జిల్లాలో ఈ పంటలు అత్యధికంగా రైతులు పండించడంతో ఈ రేటు కూడా తగ్గిన ముఖం పట్టిన పరిస్థితి నెలకొంది. కాయండి మొగ్గ ఒక 15 రోజులకు వస్తుందండి. అది కాయము 15 మొగ్గ వచ్చేసింది అనుకోండి, 40 రోజులు పడుతుందండి దాని పండబోతుకి. దాదాపు అంటే ఏటిని పెట్టి ఏంటండి, అర కేజీ వచ్చేస్తుందండి, కేజీన్నర వచ్చేస్తుంది, కేజీ 80 వచ్చేస్తుంది, అర కేజీ 90 గ్రాములు వస్తుందండి, 300 వస్తుంది, 400 వస్తుంది సార్. కేజీ కూడా వచ్చేస్తుందండి ఒక్కోసారి. ఏంటి సార్ 2 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుందండి ఇవి. అంతేనాకంటే అండి ఇప్పుడు మే నెలలో దిగుతుందండి. అయితే మన మే నెల కాంచి కార్తీక మాసం టైం రాక ఉంటుందండి సార్. అంటే మన చెప్పలేమండి, పూతను పెట్టి రాలిపోతుంటాయండి, కుళ్ళిపోతుంటాయండి. ఇవన్నీ నిలబడిది మనకు కావాల్సిందండి.